lecturer, BA Finance World, sixth semester. Today my topic is First World War, 1914-18. Causes of the First World War. మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటగా ఇంట్రడక్షన్. 1914 జూన్ 28న ప్రథమ ప్రపంచ సంగ్రామానికి శ్రీకారం చుట్టిన రోజు. 1914 జూలై 28న ప్రథమ ప్రపంచ సంగ్రామానికి శ్రీకారం చుట్టిన రోజు. అది మానవాళికి ఒక దుర్దినమైన రోజు. ఆ రోజు ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది. అంతేకాక సెర్బియా, ఆస్ట్రియా, హంగరీల మధ్య కూడా ప్రారంభమైన ఈ యొక్క పోరు 4.5 సంవత్సరాల పాటు భూగోళాన్ని గందరగోళపరిచి ప్రపంచమంతటా మారణ హోమాన్ని సృష్టించింది. ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరుగుద్దని చెప్పి ఎవరు ఊహించలే. ఒక 6 నెలలు లేదా సంవత్సరం మాత్రం యుద్ధం జరుగుద్దని చెప్పి అనుకున్నారు. కానీ 1914 నుంచి 1918 4.5 సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుద్దని కూడా ఎవరు కూడా ఊహించలేదు. సరే, ఏది ఏమైనా ఈ మొదటి ప్రపంచ యుద్ధం శాంతియుత వాతావరణాన్ని మాత్రం విచ్ఛిన్నం చేసిందని చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందే అంటే 1871 భాగమైన అంటే జర్మనీ యొక్క ఛాన్సలర్ అయిన బిస్మార్క్ వంటి మేధా సంపన్నులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచ యుద్ధం తప్పకుండా వస్తుంది, అది మాత్రం నేను చూడను, మీరు చూస్తారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అది దగ్గరలోనే ప్రారంభి ఆయన ఏనాడో ఊహించాడు. ఆయన యొక్క ఊహ, ఆయన యొక్క జోస్యం నిజంగానే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెప్పాలి. అంతేకాక 1914 ఆగస్టు 1వ తేదీన ఆస్ట్రియా సెర్బియాల మధ్య చెలరేగిన స్వల్ప యుద్ధం ఏదైతే ఉందో అది క్రమంగా ఐరోపా రాజ్యాలను మొత్తం కూడా ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనేటట్టుగా చేశాయి. అందుకనే ప్రపంచ యుద్ధం కనివిని ఎరుగని ఒక మరణహోమాన్ని సృష్టించిందని చెప్పాలి. అంతేకాక మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఇది చరిత్రకే ఒక తొలి అనుభవం, ప్రథమ అనుభవం అని చెప్పాలి. ఇది ఇంట్రడక్షన్. ఇకపోతే మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో ఒకటి ఉధృతమవుతున్న జాతీయ భావం. ఫ్రెంచ్ విప్లవం తర్వాత, నెపోలియన్ యొక్క దండయాత్ర తర్వాత జన్మించిన జాతీయ భావం ఏదైతే ఉందో అది తొందరలోనే ఐరోపా వాసులకి తాకింది. అంతేకాకుండా ఈ జాతీయ అహంకారం ఏదైతే ఉందో అచిరకాలంలోనే ఐరోపా వాసులను జాతీయ భావ మూర్ఖులుగా కూడా తయారు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి దేశం కూడా మిగిలిన దేశముల కంటే మిన్నయని, నాగరికత కలవని, తక్కిన దేశంలోని అనాగరిక దేశాలని వాటిని మనకు అనుకూలంగా మార్చడం కోసం భగవంతుడు ఎన్నిక చేశాడని చెప్పి భావించడం ప్రారంభించింది. ఇదే ఒక జాతీయ అహంకారానికి దారితీసింది. తత్ఫలితంగా ఒక దేశ ప్రజలు మరొక దేశ ప్రజలను చాలా హీనంగా చూస్తుండేవారు. అంతేకాకుండా అవమానం పాలు చేస్తుండేవారు. తామే పాలకులమని,
మిగిలిన వారు మాత్రం పాలితులని తలచి మెలగసాగారు. విపరీతమైన జాతీయ అహంకారం దీనివల్ల పెరిగింది. ఇందులో భాగంగా 1870లో ఇటలీ, 1871లో జర్మనీ లాంటి దేశాలు కొత్తగా స్వతంత్రం పొందాయి. అంతేకాకుండా స్వతంత్రం పొందిన ఈ ఇటలీ, జర్మనీ ఏదైతే ఉన్నాయో యూరోప్లోని అధికార సమతౌల్యాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి జాతీయ అహంకారం కారణంగా జర్మనీ, ఇంగ్లాండ్ల మధ్య సంబంధాలు కూడా బెడిసికొట్టాయి. ఈ రెండు దేశాలు అంటే జర్మనీ, ఇంగ్లాండ్ రెండు దేశాలు అవుతున్నాయో ఆ ప్రపంచం మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పటం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. ఐరోపా ఖండంలో జర్మనీ, ఇంగ్లాండ్ల మధ్యనే విపరీతమైన పోటీ ఉండేది. అదొక కూటమి, ఇదొక కూటమి కూడా కావటానికి దారితీసింది. ఈ విధంగా ఈ దేశాల మధ్య భయంకరమైన ఆయుధ పోటీ కూడా ఏర్పడింది. ఒక దేశానికి ఇంకో దేశం తెలవకుండా ఆయుధాలని సమకూర్చుకొని ప్రపంచం మీద ఆధిపత్యం కోసం మొదటి ప్రపంచ యుద్ధానికి పరుగులు తీశాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్సస్ లొరైన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రాంతాలు ఫ్రెంచ్ నుంచి జర్మనీ లాక్కుంది. 1871 జర్మనీ ఏకీకరణ తర్వాత ఫ్రాన్స్ స్థావరాలైన ఆల్సస్ లొరైన్ ప్రాంతాలని జర్మనీ లాక్కోవటంతో ఆల్సస్ లొరైన్ ప్రాంతాలను కోల్పోయిన ఫ్రెంచి జాతీయ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పి చాలా బాధపడుతూ ఇది తన యొక్క ప్రజల్లో జాతీయ అభిమానాన్ని పెంపొందించి ఆ రెండు ప్రాంతాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేశాయి. ఫలితంగా ఈ దేశం జర్మనీకి బద్ధశత్రువుగా రూపొందింది. ఇటు ఎర్రితలలు వేసిన జాతీయ అభిమానం ఏదైతే ఉందో ఐరోపా రాజ్యాల్లో పరస్పర వైషమ్యాలకు, వైరాలకి దోహదం చేసిందని చెప్పాలి. అంతేకాక జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య, ఆస్ట్రియా, సెర్బియాల మధ్య బాల్కన్లందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఈ విధంగా ఐరోపా మొత్తం కూడా మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలు అలుముకొని మొత్తం నిప్పుల కుంపటిలా తయారైంది. ఇక మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో రెండవది ఏంటంటే సామ్రాజ్యవాదం. దాన్ని ఆర్థికపరమైన శత్రుత్వం అని చెప్పి కూడా అంటారు. జాతీయభావం మితిమీరినప్పుడు సామ్రాజ్యవాదం పెరిగిపోద్ది. అదేవిధంగా జాతీయభావం మితిమీరినప్పుడు ఐరోపాలో సామ్రాజ్యవాదం పెరిగిపోయి అటు ప్రజలని, తర్వాత వలస స్థావరాల విషయంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదాన్ని బాగా పెంచడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 20వ శతాబ్ది మొదటి నుండి జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు తీవ్ర సామ్రాజ్యవాద ప్రత్యర్థి అయింది. రెండవ విలియం కైజర్ ఎప్పుడైతే ఆయన జర్మనీ ఛాన్సలర్ అయ్యాడో ఆయన దగ్గర నుంచి ఆయన ఇంగ్లాండ్ ఆస్తులను దెబ్బతీయటానికి ప్రయత్నం చేశాడు. ఆయన చేసే కొన్ని సంస్కరణలు ఇంగ్లాండ్కు ఒక సవాలుగా మారినాయి. అంతేకాకుండా ఇంగ్లాండ్కు పోటీగా సముద్రాధిపత్యాన్ని జర్మనీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నించింది. ఇంగ్లాండ్కు తన సముద్రాధిపత్యాన్ని జర్మనీ ధిక్కరించినట్లయింది. ఈ విధంగా జర్మనీ, బ్రిటన్ల మధ్య పూర్తి వైరానికి కారణమైంది. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన ఆర్థిక వైరం ఏదైతే ఉందో అన్నిటికంటే ఎక్కువగా శత్రుత్వాన్ని కలిగించిందని చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 20వ శతాబ్ది ప్రారంభానికల్లా జర్మనీలో తయారైన పారిశ్రామిక వస్తువులు ఏవైతే ఉన్నాయో బ్రిటన్లో తీవ్రంగా పోటీ
చేయటం మొదలుపెట్టాయి. ఈ ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా ఇంగ్లాండ్ జర్మనీని మధ్య యుద్ధం రావటానికి కారణమైంది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదం కూడా ఒక ముఖ్య కారణమైందని చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు రహస్య ఒప్పందాలు, రహస్య కూటములు లేదా సైనిక విధానం. 1870లో బిస్మార్క్ చేత జర్మనీ ఏకీకరణ పూరించడానికి తర్వాత యూరోప్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో 2 కూటములకు ఏర్పడ్డాయి. 1870లో ఫ్రాంకో ప్రషియా యుద్ధం తర్వాత చాలా యూరోప్ దేశాలు తమ స్వతంత్రంతో పాటు ఆర్థిక వాణిజ్యపరమైన ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రహస్య ఒప్పందాలే మొదటి ప్రపంచ యుద్ధానికి బలమైన కారణం చెప్పచ్చు. దీంట్లో జర్మనీ ఈ రహస్య ఒప్పందాల్లో 2, ఒకటి త్రిరాజ్య కూటమి, దాన్ని త్రైపాక్షిక కూటమి అని చెప్పి అంటారు, కేంద్ర రాజ్యాలు అంటారు. ఇది ఇంగ్లీష్లో ట్రిపుల్ అలయన్స్ ఆర్ సెంట్రల్ పవర్స్ అని చెప్పి అంటారు. రెండవ కూటమి త్రైపాక్షిక ఒడంబడిక, మిత్రరాజ్యాలు అంటారు. త్రిరాజ్య మిత్ర కూటమి అని చెప్పి దీన్ని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ట్రిపుల్ ఎంటిటీ ఆర్ ఎలైడ్ పవర్స్ అని చెప్పి అంటారు. ఈ 2 అంటే దీంట్లో మన త్రిరాజ్య కూటమి మాత్రం 1882 సంవత్సరంలో ఏర్పడింది. త్రిరాజ్య మిత్రకూటమి మాత్రం 1907 సంవత్సరంలో ఏర్పడిందని చెప్పాలి. కాబట్టి జర్మనీ, ఇటలీ మరియు ఆస్ట్రో అంగియా సామ్రాజ్యాలు ఏవైతున్నాయో 1882లో త్రైపాక్షిక కూటమి ఏర్పడి రహస్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవి తమ మధ్య ఎలాంటి వైరం ఉండకూడదని, ఒకరి దేశంపై వేరే దేశాలు దాడి చేసినప్పుడు మిగిలిన దేశాలు సాయం చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇదే త్రైపాక్షిక కూటమి లేదా కేంద్ర రాజ్యాలు అని చెప్పి అంటారు. ఈ కూటమిలో ఉన్న ఇటలీ మాత్రం యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అంటే 1914లో వైదొలిగింది. ఇది వైదొలిగిన తర్వాత టర్కీ, బల్గేరియాలు ఈ కూటమిలో చేరాయి, అయినా తటస్థంగా ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ కూటమి త్రిరాజ్య మిత్ర కూటమి. 1917 సంవత్సరంలో ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్లు త్రైపాక్షిక ఒడంబడికను చేసుకొని పరస్పరం సహకరించుకోవాలని, ఇతర దేశాల దాడులను కలిపి తిప్పికొట్టాలని ఒప్పందం చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం కాగానే ఇటలీ, టర్కీ, జపాన్, సెర్బియా, రుమేనియా, గ్రీసు మొదలైన దేశాలు త్రైపాక్షిక ఒడంబడికను సమర్థించాయి. దీన్ని త్రైపాక్షిక ఒడంబడిక లేదా మిత్రరాజ్యాలు అంటారు. ఈ విధంగా ప్రపంచమే 2 కూటములుగా విడిపోయి యుద్ధ వాతావరణం సృష్టించడం జరిగింది. ఒక యూరోప్ రాజ్యం మీద మరొక రాజ్యానికి అనుమానం పెరిగిపోవడంతో ప్రతి దేశం సైన్యాన్ని పటిష్టం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఏవైతున్నాయో అవి తమ యొక్క జాతీయ ఆదాయంలో 5% యుద్ధానికి సన్నద్ధం కావటం కోసం ఖర్చు చేస్తూ వచ్చాయి. అంతేకాక పరస్పర విరుద్ధాలైన ఈ కూటములు ఏవైతే ఉన్నాయో ఐరోపా దేశంలో భయాందోళనలు కలిగించడం జరిగింది. ఒక దేశం మరొక దేశమును కబళించడం కోసం అనుమానం అనేది ఉద్ధృతమై ప్రతి రాజ్యము తన సైనిక నౌకాబలమును వృద్ధికి కృషి చేయటం జరిగింది. ఈ పరస్పరం దేశించుకోవటం పెరిగే కొలది తమ సైనిక శక్తిని పెంచుకోవడానికి ఇరుపక్షాలు కూడా పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్, జర్మనీలు నౌకా సైన్యమును విస్తృతపరచుకోవటంలో, తమ సైనిక శక్తిని పెంచుకోవటంలో ఇరుపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి పోటీ పడటం జరిగింది. అంతేకాకుండా ఈ రహస్య కూటముల గురించి
ఆచార్య ఫే అనతను ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ యుద్ధ కూటములు ఏవైతే ఉన్నాయో, ఈ యుద్ధం ఏర్పాటు అనేది ఆధునిక యుగానికి ఒక గొప్ప శాపం, లెడుగు. అంటే చాలా పాయిజన్డ్ అనమాట. యుద్ధ కూటముల ఏర్పాటు అనేది ఆధునిక యుగానికి ఒక గొప్ప శాపం లేదా చెడుగు. ది సిస్టమ్ ఆఫ్ అలయన్స్ ఫర్ ద కర్స్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ టోల్డ్ బై ప్రొఫెసర్ ఫే. ఆ విధంగా ఆయన ఈ రెండు కూటములని ఒక శాపముతో ఒక చెడుగుతో పోల్చడం జరిగింది. రహస్య ఒప్పందాలు, సైనిక విధానం, దానివల్ల జనించిన పరస్పర దేశం ఏదైతే ఉందో 1914లో ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి కారణమైందని చెప్పి చెప్పాలి. దీని తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో 4వది బ్రిటిష్ ఆధిపత్యానికి జర్మనీ సవాల్. అంటే బ్రిటన్ ఆధిపత్యానికి జర్మనీ సవాల్. ఇంకొక మాట జర్మనీలో యుద్ధోన్మాదం. ఇంకో మాట జర్మనీదే పూర్తి బాధ్యతని. మొదటి ప్రపంచ యుద్ధానికి జర్మనీ పూర్తి బాధ్యత. జర్మనీ వాజ్ ద ఫస్ట్ మెయిన్ విక్టిమ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. యూరోప్లో పారిశ్రామికీకరణ సాధించిన మొట్టమొదటి దేశం బ్రిటన్. దీన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి అంటారు. అంతేకాక బ్రిటను రవి అస్తమించిన సుశాల సామ్రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విధంగా అది పారిశ్రామికీకరణలో, వాణిజ్యపరంగా, నౌకాపరంగా జర్మనీ అధిగమించి ముందుకు సాగింది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ పారిశ్రామిక దేశం అయితే 19వ శతాబ్దంలో జర్మనీ పారిశ్రామిక దేశం అయింది. కాబట్టి ఆలస్యంగా అయిన జర్మనీ ఎప్పుడూ అయినా ఇంగ్లాండ్ పైన ఆధిపత్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, జర్మనీ మొదటి నుంచి ఒక సైనిక రాజ్యం. అది జర్మన్ ఛాన్సలర్ అయిన బిస్మార్క్ కాలం నుంచే. 1871లో జర్మనీ ఏకీకరణ కోసం బిస్మార్క్ ఒక సిస్టాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే కఠిన దండనీతి. దాన్నే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటారు. ఆ బిస్మార్క్ ఏర్పాటు చేసిన ఈ కఠిన దండనీతి విధానం ఏదైతే ఉందో, దీనివల్ల ఏర్పడింది జర్మన్ రాజ్యం. అప్పటి నుంచి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ జర్మనీలో కొనసాగుతూనే ఉంది. కాబట్టి జర్మనీలు సైనిక వ్యవస్థ పట్ల గొప్ప దేశభక్తి కలవారు. ఎలాంటి దేశభక్తి అంటే, ప్రష్యా జాతీయ పరిశ్రమ అంటే పుట్టిన పిల్లవాడి నుంచి ముసలాయన దాకా యుద్ధం 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 అనే మాట మాట్లాడాలి. అంతేగాని శాంతి 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 అనే మాట మాట్లాడద్దు. ఆ విధంగా జర్మన్లు సైనిక వ్యవస్థ పట్ల చాలా దేశభక్తి గలవారు. కాబట్టి యుద్ధమని ఎవరో చక్కగా అన్నారో కానీ, యూరోప్లోకెల్లా బలమైన శక్తివంతమైన జర్మనీ యొక్క సైన్యం అని చెప్పాలి. 20వ శతాబ్ది మొదట్లో జర్మనీ అధికంగా యుద్ధ ప్రచారం చేసింది. బిస్మార్క్ బ్రిటన్తో పోటీ పడకుండా ఆనాటి కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. చాలా జాగ్రత్త వహించాడు బిస్మార్క్. బ్రిటన్తో మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి, సమస్య బ్రిటన్తో కాదు కదా, పక్కనున్న ఫ్రాన్స్తో, ఆస్ట్రియాతో అని చెప్పి ఆయన డెన్మార్క్తో ఆ విధంగా అనుకొని ఈ బ్రిటన్తో ఎలాంటి పోటీ పడకుండా చాలా జాగ్రత్తగా ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అయితే ఆయన పదవి విరమణ తర్వాత జర్మనీకి 2వ కైజర్ విలియం చక్రవర్తి అయ్యాడు. ఈ 2వ కైజర్ విలియం ఆయన యొక్క సాంప్రదాయక వైదేశిక విధానాన్ని పూర్తిగా మార్చివేశాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ జర్మన్ల మధ్య సంబంధాలు కైజర్ విలియం చక్రవర్తి అయిన తర్వాతనే తెగిపోయాయి, నాశనం అయిపోయాయి. 2వ కైజర్ విలియం సింహాసనం అధిష్ఠించడంతోనే జర్మనీలో యుద్ధ వాతావరణం మొదలైంది. అంతేకాకుండా ఆయన యొక్క ఆశయం ఏంటంటే, యూరోప్ ఖండం మీద జర్మనీ ఒక గొప్ప
ప్రపంచ శక్తిగా గుర్తించబడాలని చెప్పి అనుకోవటమే కాదు, ఈ జర్మనీ గొప్ప ప్రపంచ శక్తిగా గుర్తించబడాలని చెప్పి జర్మన్ చక్రవర్తి రెండో విలియం బహిరంగంగా ప్రకటించాడు. అది మిగతా దేశాలకి, ముఖ్యంగా ఇంగ్లాండ్కి చాలా భయాందోళన కలిగించాయి. నిన్న మొన్న డెవలప్ అయిన జర్మనీ ఎక్కడ ఆధిపత్యం సంపాదిస్తుందని చెప్పి ఇంగ్లాండు తన వంతుగా అది ప్రయత్నం చేస్తూనే ఉంది. అంతేకాకుండా జర్మన్ల యొక్క విశ్వాసం ఏమిటంటే తమ జాతి గొప్పదని, అంటే అందరికంటే గొప్పదని, తమ సంస్కృతి ప్రపంచాన్ని జయించడానికి నిర్దేశించబడిందని జర్మనీలు నమ్మారు. కైజర్ సెకండ్ విలియం కూడా నమ్మించాడు. ఈ యొక్క రెండవ కైజర్ విలియం యొక్క సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో, ఈ సామ్రాజ్యవాద విధానం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. జర్మన్ చక్రవర్తి ఛాన్సలర్ అనుసరించిన ఈ అహంకారపూరితమైన రాజీ లేని ప్రవర్తనే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో జర్మనీలోని పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం కావాలను, యుద్ధం అనివార్యము, యుద్ధం వల్లే సమస్యల పరిష్కారం అవుతాయి, ఎంత డబ్బు ఖర్చు కావాల, ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలన్నా కూడా యుద్ధం కోసం పెడతామని చెప్పి రెండవ కైజర్ విలియంని మొదటి ప్రపంచ యుద్ధాల్లో ముందుకు నెట్టారు. ఆ పెట్టుబడిదారుల యొక్క ఎస్యూరెన్స్తోని రెండో కైజర్ విలియం మొదటి ప్రపంచ యుద్ధానికి పిలిపియడం జరిగింది. ఇకపోతే మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో 5వది వార్తాపత్రికల యుద్ధ దుష్ప్రచారం అంటారు. వార్తాపత్రికల యొక్క యుద్ధ దుష్ప్రచారం అంటే దీన్ని వార్తాపత్రికల ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక యుగంలో వార్తాపత్రికలు తమ స్వేచ్ఛ స్వతంత్రాలతో ఒక దేశాన్ని సృష్టించాయి. అంతేకాకుండా సృష్టించగలవు కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే, అందువలన ఒక ప్రభుత్వం అధికారం నుంచి దింపాలన్నా, మరి ఒక ప్రభుత్వం అధికారంలోకి తేవాలన్నా కూడా ఈ వార్తాపత్రికల యొక్క ప్రమేయం ఎక్కువగా ఉండేది. ఈ ఫోర్త్ మీడియా అంటారు. అంతేకాకుండా సెర్బియా, ఆస్ట్రియాలోని వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు దేశాల మధ్య సంఘర్షణని తీవ్ర రూపం దాల్చడానికి వార్తాపత్రికల ప్రధాన కారణం. ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రియా యువరాజు హత్యతో సకల నీతి నియమాలను కాలరాసి అప్పుడు పరాకాష్ఠను అందుకున్నాయి. ఈ విషయాన్ని వార్తాపత్రికలు గోరంతలు కొండంతలు చేసి చెప్పడం జరిగింది. దాంతో ప్రజలు చాలా రెచ్చిపోయి ప్రపంచ యుద్ధానికి వాళ్ళు సన్నద్ధమయ్యారు. 1870 సంవత్సరంలో, అంటే దీంట్లో 1870-71లో జర్మనీ ఏకీకరణ అయింది. అంతేకాకుండా 1871లో జర్మనీ ఏకీకరణ అయింది. 1870లో ఫ్రాంకో ప్రషియా యుద్ధం జరిగింది. ఈ ఫ్రాంకో ప్రషియా యుద్ధం వల్ల ఫ్రాన్సు ఓడిపోయి అవమాన పాలైంది. ఆ దేశానికి అత్యంత ప్రధానమైన ఆల్సెస్ లొరెన్ ప్రాంతాలని జర్మనీ ఆక్రమించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రాన్స్లో ఈ రెండు భూభాగాలు ఒకప్పుడు జర్మనీ అయినా ఫ్రాన్సు జర్మనీ నుంచి ఈ రెండు భూభాగాలను ఆక్రమించుకున్నప్పుడు అవి కొండలు, గుట్టలు, పుట్టలు, చెట్లతో నిండి ఉండే. అలాంటి రెండు ప్రాంతాలని ఒక పారిశ్రామిక కేంద్రాలుగా చేశాయి ఫ్రాన్స్. పారిశ్రామిక పట్టణాలుగా కూడా చేశాయి. ఆ రెండు ప్రాంతాలని 1870 ఫ్రాంకో ప్రషియా యుద్ధంలో బిస్మార్క్ మూడో నెపోలియన్ ఓడించి తాను ఆక్రమించుకున్నాడు, లోబర్చుకున్నాడు. ఈ రెండు ప్రాంతాలను ఫ్రాన్స్ కోల్పోవటం వల్ల పారిశ్రామిక ప్రగతికి గొప్ప అవరోధం ఏర్పడింది. ఈ విషయాన్ని వార్తాపత్రికలు రెచ్చగొట్టే విధంగా దుష్ప్రచారం చేశాయి.
ఫ్రాన్స్ ప్రజల్లో విపరీతమైన దేశభక్తి, జాతీయ అభిమానం బాగా పెరిగి జర్మనీ యొక్క పతనాన్ని కాంక్షించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి 1870 సంవత్సరం నుంచి 1914 దాకా ఫ్రాన్స్ ఈ 2 భూభాగాల నష్టాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేకుండా పోయింది. అందుకే జర్మనీ మీద ఫ్రాన్స్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు యుద్ధం గురించి ఆలోచిస్తుండేది. మళ్ళీ పోయిన ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఫ్రాన్సు ఒక నూతన సామ్రాజ్యం నిర్మించుకోవటం పట్ల దృష్టి సారించింది. కాబట్టి ఫ్రాన్స్ చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ సాయంతో జర్మనీతో పోరాడాలని, ఇంగ్లాండ్ యొక్క సాయంతో జర్మనీతో పోరాడాలని కూడా ఫ్రాన్స్ భావించింది. అందువల్ల ఇంగ్లాండ్తో రాజీ కుదుర్చుకోవటమైంది. ఈ యొక్క విషయంపై వార్తాపత్రికలు విపరీతమైన ప్రచారం గావించాయి. ఇది జర్మనీకి ఈర్ష్యను వైషమ్యాలు కలిగించాయి. అంతర్జాతీయ సమస్యల జర్మనీ పత్రిక వైఖరి ఏదైతే ఉందో, ఇంగ్లాండ్కు జర్మనీకి మధ్య ఉద్రిక్తతలు కూడా సృష్టించడం జరిగింది. ఈ విధంగా వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో, వార్తాపత్రికల మధ్య అంటే దేశాల వార్తాపత్రికల మధ్య సంఘర్షణ జరిగి యుద్ధ దుష్ప్రచారానికి దారితీశాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాల్లో ఇవి కూడా ఒక ప్రధానమైన పాత్రే. ఈ విధంగా ఆయా దేశాల పత్రికలు తమ పొరుగు దేశాలపై గోరంతల కొండంతలుగా చిత్రీకరించి ప్రచారం చేశాయి. ప్రజలను యుద్ధోన్మాదులుగా మార్చటంలో ప్రముఖ పాత్ర వహించే వార్తాపత్రికలు. దీని తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో బాల్కన్ విషమ సమస్య, తర్వాత మొరాకో సంఘటన లేదా మొరాకో విషమ సమస్య, ఆగడీర్ సంఘటన, ఇవి కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇకపోతే 9వది, దీంట్లో మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాల్లో 9వది అంతర్జాతీయ అరాచకం. ఐరోపాలో ఏర్పడిన అరాచక పరిస్థితి మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాల్లో ఒకటని చెప్పాలి. రాజ్యాల మధ్య వివాదం పరిష్కరించడానికి అంతర్జాతీయ యంత్రాంగం ఏదైతే ఉందో అది యుద్ధం వచ్చి ఉండేది కాదు. ఒకవేళ రాజ్యాల మధ్య వివాద పరిష్కారానికై అంతర్జాతీయ యంత్రాంగం ఏదైనా ఉంటే యుద్ధం వచ్చి ఉండేది కాదు. కానీ ఒక విషయం చెప్పాలి ఇక్కడ, నెపోలియన్ యుద్ధాల తర్వాత భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా ఆపేందుకు ఐరోపా రాజ్యబద్ధ కూటమి ఒకటి ఏర్పడింది. కానీ ఆ ఐరోపా రాజ్యబద్ధ కూటమి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో అకాల మృత్యు వాట పడిందని చెప్పాలి. అంతేకాకుండా బిస్మార్క్ రహస్య మిత్ర వర్గ విధానం ఏదైతే ఉందో, రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుదలపై భంగం అయ్యే వాతావరణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కల్పించింది. మరొకరిపై మరొకరుకున్న అపనమ్మకం, అనుమానాల వల్ల అందరూ కూడా ఈ యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇంకో విషయం ఏంటంటే 1899 7వ సంవత్సరంలో తలపెట్టిన 2 ఎగ్ సమావేశాలు ఏవైతున్నాయో అవి ఘోరంగా పరాజయం పొందాయి, విఫలమయ్యాయి. తత్ఫలితంగా ప్రపంచ శాంతి విషయంలో అంతర్జాతీయ అరాచకం ఏర్పడి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం దాపురించిందని చెప్పాలి. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో చివరిది మొదటి ప్రపంచ యుద్ధం దానికి ప్రత్యక్ష కారణం చెప్పాలి. ఏంటి ప్రత్యక్ష కారణం అంటే, ఆస్ట్రియా సింహాసనానికి వారసుడైన ఆర్చిడ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్, ఆయన సతీమణి సోఫియా బోస్నియా రాజధాని అయిన సెరజోవాలో అఖిల సెర్బియన్ సంఘానికి చెందిన ఒక నల్లచేయి అనే ఒక రహస్య సంఘానికి చెందిన ఒక ప్రిన్సిప్ అనే సభ్యుడు
14 జూన్ 28న హత్య చేసిండు. అంటే ఆస్ట్రియా సింహాసనానికి వారసుడైన ఫెర్డినాండ్‌ను, ఆయన భార్య సోఫియాను ఒక అంటే సెర్బియా దేశానికి చెందిన ఒక సభ్యుడు 14 జూన్ 28న హత్య చేశాడు. ఈ హత్య అనేది సెర్బియా ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి ఆస్ట్రియా అనుకున్నది. ఈ హత్య సెర్బియా ప్రోత్సాహంతో జరిగింది అని చెప్పి అనుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రియా సెర్బియాను అణగదొక్కటానికి తనకు అనుకూలంగా మార్చుకోవటానికి చూసింది. దానిపై ఆస్ట్రియా సెర్బియా పైన ఒక అల్టిమేటాన్ని పంపింది. అంటే తుది హెచ్చరిక, అల్టిమేటం, అది చివరిది. ఎందుకు అనంటే ఆస్ట్రియా యువరాజు రాణిని చంపిన సెర్బియాకు ఆస్ట్రియా అల్టిమేటం పంపించి ఒక 3 రోజుల్లో మాకు ఆన్సర్ కావాలా, 3 రోజుల్లో మాకు సమాధానం కావాలని చెప్పి ఆస్ట్రియా సెర్బియాకు అల్టిమేటం జారీ చేస్తే 3 రోజులు కాదు 30 రోజులైనా కూడా సెర్బియా నిమ్మకు నీరెత్తకుండా ఉంది. ఖాతరు చేయలేదు. ఆస్ట్రియా యొక్క అల్టిమేటంని సెర్బియా 30 రోజులైనా కూడా ఖాతరు చేయలేదు. చేయకపోవడంతో ఆస్ట్రియా దాంట్లో జర్మనీ మద్దతుతో సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటిస్తే సెర్బియాకు మిత్రదేశమైన ఫ్రాన్స్ కూడా జర్మనీపై యుద్ధ ప్రకటన చేసింది. కాబట్టి బ్రిటన్ కూడా ఫ్రాన్స్, రష్యాతో చేయి కలిపింది. ఈ విధంగా 14 జూన్ 28న ఫెర్డినాండ్, సోఫియా హత్య చేయబడ్డారు. 14 జూలై 8వ తారీఖున ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. 14 ఆగస్టు 1వ తారీఖున మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రముఖ దేశాలు పాల్గొన్నాయి. సరే, ఏది ఏమైనా 14 జూన్ 28నే ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్పాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.